నేను జర్నలిస్ట్. అయితే ప్రస్తుతము ఇక్కడున్న ఈ వ్యవసాయ పొలంలో మనం ఉన్నాము. అయితే ఇక్కడ వ్యవసాయ పొలంలో ఎందుకున్నాం అనేది కూడా క్లారిటీ చేయడానికి చెప్తాను. ఈ వర్షాకాలంలో వర్షాలు అధికంగా లేకపోవడం వల్ల ఈ పంటలు కూడా రైతులు సాగు చేసుకున్న పంటలు కూడా ఎదగలేని పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇదే వాతావరణం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఒక వర్షాకాలమే కాదు, ఒక ఎండాకాలంలో దాపరించే విధంగా ఎండలున్నాయి. ఇదే పరిస్థితి నెలకొంటే రాబోయే రోజుల్లో ఈ రైతులు ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికి వస్తాయా లేదా అనేది కూడా ఒక నమ్మలేని పరిస్థితి, అంటే ఆశ లేని పరిస్థితి ఉన్నప్పటికీ రైతులు ఈ భూమిని నమ్ముకొని బతికే రైతులు ప్రస్తుతం ఈ పంటలను సాగు చేసిన దుస్థితి చూస్తుంటే ఇక ఈ మొక్కలు ఎదుగుతాయా, ఈ పంట అవుతుందా అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అయితే ఇప్పుడు రైతుల తరపు నుంచి మనం ఒక విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రైతుల వ్యవసాయం మీద దృష్టి సాధించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వర్షాలు అతి ఎక్కువ లేవు కాబట్టి ఈ ఎర్ర నేలలు కానీ గడ్డ భూములు అయితే పూర్తిగా పంటలు పండించే దుస్థితి లేదు, ఆ వాతావరణం కూడా కనిపించడం లేదు. అక్కడక్కడ సాగు చేసుకున్న వరి సాగు చేసుకోవడానికి కూడా బోర్లు కూడా పూర్తిగా రాబోయే రోజుల్లో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆశతోటి రైతులు ఎంతో కొంత నాట్లు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, పెట్టుబడి కూడా పెడుతున్నారు. కాబట్టి ఇటువంటి అంటే వ్యవసాయము ఇప్పుడున్న పరిస్థితుల్లో అయోమయంలో ఉంది కనుక ఇటువంటి అయోమయంలో ఉన్న రైతులకు భరోసా కల్పించి భవిష్యత్తులో అంటే ముందర రాబోయే రోజుల్లో కూడా ఈ రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. ఈ విధంగా సాగు చేసుకొని వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులను మరి ప్రభుత్వం కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ పంటలు చేతికొచ్చే వరకు కూడా వాళ్ళకు ఒక ఆశ లేని పరిస్థితిలో నెలకొని ఉంది కనుక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూడాలని రైతుల తరఫున కోరుతా ఉన్నాను. ఏంది డిఎఫ్ 2020 ఇప్పుడు ఆ ధరలు యూరియా ధరలు పెరిగే, డిఎఫ్ ధరలు పెరిగే. యూరియా యాప్ పెట్టిండ్రు, తెలంగాణలో పోతే ఏం లేదు, ఊరికేనా రావాలి. బేకున్నాలకు దుకాణాలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎప్పటికీ ఉద్యోగాలు తెచ్చుకుంటారు కదా, ఇక రెగ్యులర్ కస్టమర్లకే ఇస్తారు. ఇప్పుడు యాప్లో అప్లికేషన్ వేరే వాళ్ళు కొంతమంది యాప్ అప్లికేషన్ బాగుంది అని అంటున్నారు, బాగున్నదంట ఇప్పుడు యాప్ పెట్టినందుకు ఏం మంచిగా అంటే ఎక్కడ పోకుండా పక్కడ బంది ఉన్నది ఒకటే తప్ప, ఏరియా ఒకటే పక్కడ బంది ఉన్నది. ఇక ఈ షాప్లో ఏం లేదు, ఇక మొత్తం బ్రోకర్ అంతా పెట్టింది. నీకు ఇంకో డౌట్ ఏంటంటే మనకు ఏం చేస్తారు, ఇక ఏరియా తీసుకోవాలనుకుంటే ఏదైనా పొత్తు తీసుకుంటేనే ఇస్తాం, లేకపోతే ఇయ్యారు. ఇంకొక నెల లోపల అంటే ఇంకో నెల ఉండొచ్చు వర్షాకాలం, ఆ నెల లోపల వర్షాలు పడొచ్చా? పడితే ఏం పడడానికి చరణ పంటని ఆ వర్షాలు పడితే మంచిగా కాదంటా, అంటే ఇప్పుడు మొదట్లో దెబ్బతిన్నది కాబట్టి ఆ పంటలు రావనేది. మనము మధ్యలో పుట్టుకలతో మంచిగా ఉడితేనే ఏమన్నా చేయగలుగుతాం. అవు మధ్యలో అది సాగు బతుకుల పేషెంట్ లాకైనాయి. ఇప్పుడు ఎక్కడ చూసినావు అక్కడ పత్తి చూసినాక అంతే ఉంది, ఈ పత్తి చూసినాక అంతే ఉన్నది. ఏమైందప్ప అంటే నాకు పానం బాలేదు, ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను, అట్లా అనారోగ్యంతో ఉన్నాయి. ఇప్పుడు ఎంత లేదన్నా ఒక 40-50 వేలు పెట్టుబడి పెట్టినగా, 40-50 ఎక్కడైనా ఒకటేసారి ఒకటే పని డేట్ వేసుకొస్తేనే ₹1,00,000 అయినాయి. విత్తనాలు మళ్ళీ పత్తి గింజలు కానీ 10 గింజలకు 40,000, మళ్ళీ ఇప్పుడు కలుపుకో మళ్ళీ 40,000 అయినాయి.